ఇటుక బట్టీల కోసం చెరువులో మట్టి తరలించేద్దని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆదేశాలను బేఖాతరు చేసి ఇటుక బట్టీల్లోకి నల్ల మట్టి తరలిస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేస్తుంది. మనం చూడొచ్చు. పూర్తిగా ట్రాక్టర్ల ద్వారా ఇటుక బట్టీలకు నల్ల మట్టి తరలిస్తున్న పరిస్థితి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రైతాంగాని కోసం నల్ల మట్టిని తీసుకోవాలి, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు కూడా పూర్తి స్థాయిలో రైతుల కోసమే చెరువులో నుండి తీసే మట్టి రైతులకు ఉపయోగించాలని చెప్పి జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఈ సుద్దపల్లి, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఇటుక బట్టీలు అనేకంగా ఉన్నాయి. అనేక ఇటుక బట్టీల్లో కూడా నల్ల మట్టిని తరలిస్తున్న పరిస్థితి. ఆదేశాలన్నీ కూడా బేఖాతరు చేశారు. చూడొచ్చు, ఇటుక బట్టీల్లో పూర్తిగా నల్ల మట్టితో ఇటుకలు తయారు చేసి ఇటుక బట్టీల్లో కార్మికులను కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇటుక బట్టీలకు సంబంధించి ఓ సినిమాను తలపించే విధంగా అందులో లేబర్కు విముక్తి కలిగించారు జిల్లాకు సంబంధించిన లీగల్ అథారిటీస్, న్యాయవాది, జడ్జి. దానికి అందరికి సంబంధించి అటువైపు ఆ రకంగా ఉంటే ఇటువైపు మాత్రం పూర్తిగా నల్ల మట్టిని ఇటుక బట్టీలోకి తరలించి ఏదైతే ప్రభుత్వానికి రైతులకు ఉపయోగపడే నల్ల మట్టిని వ్యాపారంగా మలుచుకుంటున్నారు. నల్ల మట్టితో బంగారం లాంటి ఇటుకలను తయారు చేస్తున్నారు. ఒక్కో ఇటుక 15 రూపాయల నుంచి 20 రూపాయలకు అమ్ముకుంటున్న పరిస్థితి. ప్రభుత్వము ఏదైతే నల్ల మట్టిని కేవలం వ్యవసాయానికే ఉపయోగించాలి, రైతులకే ఉపయోగించాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. కానీ ఈ ఆదేశాలన్నీ కూడా స్థానికంగా ఉండే ఇటుక బట్టి వ్యాపారులు దాన్ని తుంగలు తొక్కారనే చెప్పవచ్చు. ఈ ఇటుక బట్టీలకు సంబంధించి చూసుకుంటే దీనికి సంబంధించిన విధి విధానాలు కార్మిక శాఖ చట్టం నుంచి అనుమతులు ఉండాలి. మరోవైపు విద్యుత్ శాఖ నుంచి దీనికి సంబంధించిన మోటార్ కనెక్షన్ కానీ దానికి సంబంధించిన మీటరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా నామమాత్రపు లెక్కలు కట్టి విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించి నామమాత్రంగా బిల్లులు చెల్లించి నామమాత్రంగా డీడీలు కట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తానికి ఇటుక బట్టీలు నడుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వము వారి ఆదేశాలన్నీ కూడా పక్కన పెట్టాయి. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు, ఇటుక బట్టీలకు సంబంధించిన లారీలు ఇటుక తరలించే దానికి సంబంధించి మరోవైపు జేసీబీలు కూడా ఇక్కడ మట్టిని తోడేందుకు ఉన్న జేసీబీలను చూడొచ్చు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిబంధనలను తుంగలు తొక్కారు ఈ ఇటుక బట్టి వ్యాపారులు. ఇప్పటికే ఈ జిల్లాకు సంబంధించిన లీగల్ సెల్ అథారిటీస్ జడ్జి కొంతమందిని అరెస్ట్ చేశారు దానికి సంబంధించి ఇటుక బట్టీల వ్యాపారులని. దానికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఇటుక బట్టీలకు సంబంధించి ఎక్కడైనా సరే పూర్తిగా ఆ నియమ నిబంధనలను తుంగలు తొక్కిన పరిస్థితి ఉంది. నల్లమట్టి వ్యాపారంతో బంగారాన్ని తయారు చేసి అమ్ముకుంటున్న పరిస్థితి. అంటే బంగారం లాంటి ఇటుకలను తయారు చేస్తున్నారు. ఒక్కో ఇటుకను ఇలా 15 రూపాయల నుంచి 20 రూపాయలకు అమ్ముకుంటున్న పరిస్థితుల్లో సామాన్యానికి ప్రభుత్వానికి ఈ డబ్బులు చెల్లించే ఇక్కడ కూడా వీరు అన్ని కూడా ప్రభుత్వానికి చెల్లించే డబ్బులని కూడా ఎగ్గొడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటుక బట్టి వ్యాపారులు అయితే మాత్రం విచ్చలవిడిగా నల్ల మట్టిని దోస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి నల్ల మట్టిని ఇటుక బట్టీలకు వాడకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులది ఉందని చెప్పచ్చు. ఇటు కార్మిక శాఖ కూడా కన్నెత్తి చూడదు ఇటుక బట్టీల వైపు. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఇటువైపు రానే రారు. ఎందుకంటే వారికి సంబంధించిన ముడుపులు నెల సంవత్సరానికి సంబంధించిన ముడుపులు ముట్టుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటువైపు వస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కార్మిక శాఖ ఆ లేబర్కు సంబంధించిన వివరాలు ఎక్కడ కూడా ఇటుక బట్టీలో పనిచేసే కార్మికులకు సంబంధించిన లేబర్ వివరాలు ఆ కార్మిక శాఖలో లేవు. దీనికి అందరి సంబంధించి ఎప్పుడైనా ఏమైనా జరిగితే దానికి సంబంధించిన బాధ్యత కూడా ఇటుక బట్టీల వ్యాపారులదే ఉంటాయి. కానీ ఇటుక బట్టీలలో ఎలాంటి ఘటనలు జరిగినా కానీ దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోతుందని చెప్పాలి. జిల్లా అధికారం యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి నల్ల మట్టిని ఈ వ్యాపారంగా వాడుతున్న వీరిపైన కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి స్థానిక ప్రజానీకం కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కర్మ సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.